యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల సమస్యలు పరిష్కరిస్తా హామీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడా నిధులు అంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కానీ అభివృద్ధి జరిగిందో లేదో దేవుడెరుగు. అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు, జరగలేదు అని టీడీపీ నేతలు. ఏది ఏమైనప్పటికీ పులివెందులలో సమస్యలు ఉన్నాయి అంటూ, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ పులివెందులలో చాలా సమస్యలు ఉన్నాయి అని మొరపెట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఎవరు అంటే పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. ఎవరిని మొరపెట్టుకున్నట్లు ఉన్నట్టు ఉంది అంటే, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడిని. ఆయన్ను కలిశారు విజయవాడలో. కలిసి పులివెందుల సమస్యపై దృష్టి సారించాలి అని, పులివెందుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఆ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి అని మెమోరాండం, అదే వినతి పత్రాన్ని అందించినట్లు తెలుస్తూ ఉంది. ఆ వినతి పత్రాన్ని చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించాడు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు బీటెక్ రవి తనకు సంబంధించిన సోషల్ మీడియాలో